హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసరికి ఆవకాయతో పులిహోర అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాము. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అని అయితే చెప్తానండి. మనకు ఇంట్లో ఒక్క ఆవకాయ ఉంటే సరిపోతుందనమాట. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికంటే ముందు మీరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకోండి. ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పులిహోర చేయడం కోసమైతే ముందుగానే రైస్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. రైస్ రెడీగా ఉంటే మనకి ఈ రెసిపీ అనేది కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేను పసుపు అనేది ఇందులోనే యాడ్ చేస్తానండి. కొద్ది కలర్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో, ఎప్పుడు పులిహోరలు చేసినా రైస్ వండేటప్పుడే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న రైస్‌తో ఇప్పుడు మనమైతే పులిహోర స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకైతే నువ్వులనేవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని స్లో ఫ్లేమ్‌లో దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మంచిగా చిటపటలాడుతున్నాయి కదా! ఇవి మంచి స్మెల్ కూడా వస్తుంది. సో, ఇది ఫ్రై అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీటినైతే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. వీటినైతే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే మనము రైస్‌లో పసుపేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఏసుకోవడం వల్ల మనకు మంచి కలర్ అనేది వస్తుందనమాట. సో, ఎప్పుడు పులిహోరలు చేసుకున్నా గూడా ఇలా రైస్‌లో కొద్దిగా పసుపనేది అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడినైతే ఏసేసుకోవాలండి. దీనివల్ల మనకి పులిహోర టేస్ట్, ఫ్లేవర్ అంతా బావుంటుంది. సో, తప్పకుండా మిస్ చేయకుండా అయితే పులిహోరని చేసుకునేటప్పుడు నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. వీటంతటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనము రైస్ తీసుకున్న దాన్ని బట్టి ఆవకాయ క్వాంటిటీ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవకాయని వేస్తున్నాను. ఆవకాయ ఒక్కటి మన ఇంట్లో రెడీగా ఉంటే సరిపోతుందండి. ఈ రైస్ అనేది మనము పర్ఫెక్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. వీటంతటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి ఒక నిమ్మ చెక్కను కూడా పిండేస్తున్నాను. నేనైతే హాఫ్ అయితే వేసుకున్నానండి. నాకు హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు వీటంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. వీటినైతే నీట్‌గా మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి. అందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్‌ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే ఫస్ట్ పల్లీలను యాడ్ చేస్తున్నానండి. పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ పల్లీలనే యాడ్ చేస్తాను. కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయినప్పుడు ఇందులోకైతే కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పును కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను.
ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఖచ్చితంగా పులిహోరలు చేసేటప్పుడు ఇంగువ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఇదైతే చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. ఎందుకంటే మనకి ఆవకాయలోనూ ఉంటది. అలానే రైస్ వండేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసి అయితే వేసుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై అవుతుంది కదా! ఇప్పుడైతే కరివేపాకు అనేది వేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతటిని ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్‌లోకైతే వేసేసుకోవాలి. వీటంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మన ఆవకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆవకాయ పులిహోర. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం లెమన్ వేసాం కదా! సో, రైస్ కొద్దిగా ముద్దగా ఉన్నా పర్లేదు. అది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి పొడి పొడిగా అయితే వస్తుందనమాట. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గానే ఈ రెసిపీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మనకి ఇంట్లో ఆవకాయ ఒక్కటి ఉంటే చాలండి. చాలా ఫాస్ట్‌గానే మనం ఈ రైస్‌ననేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే. అలానే ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.